హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేముంటున్న హౌస్కి దగ్గరలో రివర్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ ఈవినింగ్ టైంలో చేపలు పడుతుంటారు. సో అది చూద్దామని మేము కూడా సరదాగా అలా వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీకు ఆపోజిట్లో ఇసుక కనిపించింది కదా, అటు సైడ్ ఒక పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడికి వీకెండ్స్లో పౌర్ణమి రోజు అప్పుడు మాత్రం చాలామంది వస్తుంటారు. నిజంగా పౌర్ణమి రోజు మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చూడడానికి. అండ్ ఈ రివర్కి ఫస్ట్ స్టార్టింగ్లో శివ్ టెంపుల్ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఎల్లో కలర్ గోడ కనిపిస్తుంది కదా, సో అది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. సో టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుండిద్ది. నేను సపరేట్గా వీడియో తీసి మీకు చూపిస్తాను టెంపుల్ గురించి. అండ్ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందని. సో ఆ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ అనమాట ఈ ప్లేస్ అంతా. సో ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఉండిద్ది ఇక్కడ. సో నాకైతే ఇలా చేపలు పట్టేటప్పుడు చూడడం అంటే చాలా ఇష్టం. సో మీలో కూడా ఎంతమందికి ఇలా చేపలు పట్టేటప్పుడు చూడడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో మేమైతే ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడికి వచ్చాం అనమాట. సో చాలామంది ఇక్కడ చేపలు పడుతుండేవారు. సో కాకపోతే ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, సో ఈయన అయితే నిజంగా మేము ఇక్కడ ఒక 40 మినిట్స్ కూర్చున్నాం. సో ఈ 40 మినిట్స్లోనే ఆల్మోస్ట్ ఒక 20 చేపల వరకు పట్టారనమాట. సో మేమైతే ఫస్ట్ టైము ఈయన అంటే ఇన్ని చేపలు పట్టడం. సో మామూలుగా ఇంతకుముందు చూసినప్పుడు చాలామంది పట్టేటప్పుడు వాళ్ళు కొంచెం జస్ట్ చాలా తక్కువ అనమాట, మ్యాక్సిమం ఒక 5 అంతే, మ్యాక్సిమం 5 to 10 అలాగ వచ్చాయి. బట్ ఈయనైతే చాలా పట్టారు. సో ఇక్కడ ఆకులో వాళ్ళు ఏదో మట్టి అను వెత్ ఫామ్స్ ఉంటాయి కదా, సో అది అను ఒక పాచి లాంటివి తీసుకొచ్చి పడుతున్నారు. అండ్ పట్టాక ఇక్కడ వలలో వేసారు కదా, చూసారు కదా, సో అలా వలలో అయితే వేశారు. సో ఈయనతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, బట్ ఆయన అయితే ఇంకొక సైడ్ ఉండి పడుతున్నారు. బట్ ఈయనకి ఎక్కువ ఫిషెస్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ ఒక ఫిష్ ఇచ్చారనమాట మా బుడ్డోడికి పట్టుకోమని. బట్ దానికి ఏంటంటే ఎక్కువ ముళ్ళు ఉండడం వల్ల మా ఆడేంటంటే పట్టుకోలేక ఇంకా కిందకి వదిలేశారనమాట. తర్వాత ఇంకొక చిన్న చేప వస్తే అది ఇచ్చారు పట్టుకోమని. మేమైతే ఫస్ట్ అది చూసి చచ్చిపోయిందేమో అనుకున్నాం, బట్ అది అయితే బతికే ఉంది. లాస్ట్కి మా వాడు ఏం చేశారంటే దాన్ని నీళ్ళలోకి వదిలేస్తానని వదిలేశారనమాట. ఇంకా వదిలేగానే ఇంకా వెంటనే అసలు అలా మిస్ అయిపోయింది. నిజంగా చేప అయితే చూడడానికి చాలా బాగుంది. సో వాళ్ళు ఇక్కడ పట్టారు కదా చేపలు, సో అవన్నీ మ్యాక్సిమం ఒక రకంగానే ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ అయితే ఏం లేవు. సో అన్నీ చూడడానికి ఒక రకంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ వదిలేగానే వెంటనే వెళ్ళిపోయింది. సో ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక శివ్ టెంపుల్ అని, అదే అనమాట ఇది బ్యాక్ సైడు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఇదే అనమాట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.